హిందూపురం రహమత్పూర్లో రచ్చబండ కోటి సంతకాల సేకరణలో టి.ఎన్. దీపిక గారు పాల్గొన్నారు. హిందూపురం, నవంబర్ 1. హిందూపురం పట్టణం 16వ వార్డు రహమత్పూర్లో నేడు రచ్చబండ మరియు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో హిందూపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ టి.ఎన్. దీపిక గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2029లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పాలన ప్రారంభం కాబోతోందని, జగన్ 2.0 ప్రభుత్వానికి కార్యకర్తలే బలం అని అన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాలతో ప్రజా ఉద్యమం చేస్తున్నామని, ప్రజా వైద్య సేవలను కాపాడతామని తెలిపారు. ఆమె అన్నారు, జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలకు పునాది రాళ్లు వేశారు, వాటిలో 5 ఇప్పటికే ప్రారంభమయ్యాయి. పేదలకు ప్రభుత్వ వైద్యం అందని ద్రాక్షలా మారనీయము అని చెప్పారు. తర్వాత ఆమె ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ప్రజలు మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్లీ ముఖ్యమంత్రిగా, టి.ఎన్. దీపిక గారిని ఎమ్మెల్యేగా గెలిపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫరూక్, మన్సూర్, అమానుల్లా, మనోజ్, మింటూ, అబ్దుల్ సలాం, రామాంజనేయులు, రమేష్ రెడ్డి, అయూబ్ బేగ్, ఆసిఫ్, సహారా బాను, ఫరూక్, నూరు, సిద్దు, హిదాయత్ తదితర నాయకులు పాల్గొన్నారు.